సఖీ కార్యక్రమానికి స్వాగతం. దసరా పండుగ వచ్చిందంటే పిల్లలకి సెలవులు ఇచ్చేస్తారు కాబట్టి ఇల్లంతా పిల్లల నవ్వుల అల్లరితో వెలిగిపోతూ ఉంటుంది. ఈ పండుగ స్త్రీలకి కూడా చాలా ఇష్టమైన పండుగండి. స్త్రీల పట్ల ఎవరు ఎలా ప్రవర్తించినా నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారి పుణ్యాన స్త్రీలకు కూడా కాస్త గౌరవం దక్కుతుంది. పండుగ సమయంలో దేవిని అలంకరించడం, ప్రతిరోజు రకరకాల నైవేద్యాలను తయారు చేయడం, బొమ్మల కొలువులు, పేరంటాలు, బతుకమ్మ లాంటి పనులతో స్త్రీలకి క్షణం కూడా తీరికుండదండి. ఆ దేవిని రకరకాల పేర్లతో పిలుస్తూ పూజిస్తున్నా ఈ రోజు మాత్రం మనం ఆ జగన్మాతని శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా పూజిస్తాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. సఖీ ప్రేక్షకులకు నమస్కారం. నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో మనం పూజిస్తూ ఉంటాం కదండి. మరి ఈ రోజు అమ్మవారిని మనం బాల త్రిపుర సుందరి రూపంలో పూజిస్తాం కదా. దీని గురించి మనకు వివరించడానికి మనతో తిరుమల హరిప్రియ గారు ఉన్నారు. మరి ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. హరిప్రియ గారు, నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తుంటాం కదండి. మరి ఈ రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి రూపంలో పూజిస్తుంటాం. బాల త్రిపుర సుందరి అంటే కుమారి రూపం. ఎందుకండి ఈ రూపంలోనే మనం పూజిస్తాం? ఎందుకు బాల త్రిపుర సుందరి రూపంలో మనం అంటే ఇప్పుడు మనం మామూలుగా చూసినట్టయితే 3 గుణాలు, 3 తత్వాలు, 3 రూపాల్లో మనం ఎప్పుడు కూడా శక్తిని కొలుస్తూ ఉంటాం అన్నమాట. అలా కొలిచినప్పుడు ఈ 3 కూడితే మనకు 9 వస్తుంది. 9 అందుకనేసి మనం ఏం చేస్తామంటే అమ్మవారిని 9 రూపాల్లో కొలుచుకుంటాం. అర్పణ చేయడం కూడా మనం నవార్పణలో చేస్తాం. 9 విధాలుగా మనము పిండి వంటలు చేసి అమ్మవారికి అర్పిస్తాం. అంటే ఆ 9 సంఖ్యకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత వల్ల మనం నవార్పణలు, నవారాధనలు, నవరాత్రి ఉత్సవములు ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ చేసి కూడా బాల త్రిపుర సుందరిని అసలు ఎవరు అంటే మన త్రిమూర్తుల కన్నా ముందు ఆ టైమే. త్రిమూర్తుల కన్నా ముందు ఈమె అంటే వాళ్ళు సృష్టి, స్థితి, లయ చేస్తారనమాట. ఆ మూడిటిలో కూడా ఈమె ప్రతి దాంట్లో కూడా ఈమె ప్రత్యేక పాత్రను పోషిస్తుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పాత్రను ఈమె సృష్టిలో, స్థితిలో, లయలో పోషిస్తుంది. కాబట్టి ముఖ్యమైన అమ్మవారి రూపంగా మనం బాల త్రిపుర సుందరిని మనము ఈ రోజు ప్రత్యేకంగా 3 రూపాలను, 3 గుణాలను, 3 శక్తులను కలిపి ఉన్నది కాబట్టి ఆ అమ్మవారిని మనం ప్రత్యేకంగా ఈ రోజు పూజిస్తుంటాం అన్నమాట. బాల త్రిపుర సుందరి అంటే చిన్న పిల్ల అనే అర్థం మనకి, రైట్? అంటే అమ్మవారిని మరి ఈ రోజు ఏ విధంగా అలంకరించాలండి మనం? ఇప్పుడు బాల త్రిపుర సుందరి అంటే త్రిపుర అనేది ఒక వ్యుత్పత్తి అన్నమాట. అంటే ఎలా త్రిపుర అంటే 3 గుణాలను ఆమెలో ఆపాదించుకొని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే 3 పురములలో ఆమె నివసిస్తూ ఉంటుంది అనమాట. 3 పురాలు, ఇలాంటి 3 పురాలు అంటే జ్ఞానము, మోక్షము, ఇచ్ఛ. అంటే మనము ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి మన ఇంద్రియాలను మనము ఎప్పటి వరకైతే మన చేతిలో ఉంచుకోగలుగుతామో, వాటిని మనము మన కేంద్రీకృతం చేసి చక్కగా మనం వాటిని మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతామో అప్పటి వరకు మాత్రమే మనము కరెక్ట్గా మంచి మార్గంలో మనం ప్రయాణించగలుగుతాం. ఎప్పుడైతే మన ఇంద్రియాలపై మనకు అవగాహన లేదు, మన ఇంద్రియాలను మనం జయించలేకపోతున్నాం, అలాంటప్పుడు మనము అవి ఎటు తీసుకెళ్తే మనం అటే తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే మనము వాటి కంట్రోల్లో ఉండకుండా అవి మన కంట్రోల్లోకి మనం వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడానికి 3 పురములలో నివసించేదన్నమాట ఈ త్రిపుర అనేది. ఈమె బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు జనని అని కూడా ఈమెను అంటుంటారు. అందుకనేసి వాళ్ళకి ఏవేవైతే ఇష్టమో అమ్మవారికి బాగా పూలతోటి చక్కగా అలంకరించాలి. ఆమెకు ఎరుపు వస్త్రం చాలా ఇష్టమైనది అనమాట. దాంతో పాటు ఆమెకి నిమ్మకాయలు కూడా చాలా ఇష్టం. ఇలా ఆమెకి ఏవేవైతే ఇష్టంగా ఉన్నాయో ఆ అలంకారాలన్నింటినీ కూడా మనము త్రిపుర సుందరి రూపంలో మనము అలంకరించుకొని ఆ అమ్మవారిని సేవించుకోవచ్చు ఈ రోజు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ విధంగా ఆమెను సేవించుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది? అసలు నవరాత్రులు మనం చేస్తున్నాము, దీనివల్ల ఎందుకు చేస్తున్నాము నవరాత్రులు అంటే మన ఆత్మశక్తి, అంటే మన ఆత్మశక్తి ఎంత ఉంది, ఆత్మశక్తిని మనం ఏ విధంగా ఆవిర్భవించుకోవాలి, ఆత్మశక్తి వల్ల మనం ఏమి తెలుసుకోవాలి, మనని ఏ విధంగా మలుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకు ఆమె కథలను మనం తెలుసుకున్నట్టయితే ఆమె ఎందుకు అవతరించింది, ఆమె అవతరించడానికి కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ మనం పురాణ కాలంలో చూసుకుంటూ వస్తే ఆమె చెప్పేవన్నీ కూడా కేవలం మనం ఆత్మశక్తిని ఎప్పుడు కూడా మన చేతిలో ఉంచుకోవాలి, మనం ఎప్పుడు బలంగా ఉండాలి అనేది అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఎటువంటి చిన్న చిన్న వాటికి మనము లొంగకూడదు. ఆత్మశక్తి ఎప్పటి వరకైతే నువ్వు చాలా పటిష్టంగా ఉంచుకోగలుగుతావో అప్పుడే నీ వ్యక్తిత్వము పరిపూర్ణంగా ఉంటుంది అని అమ్మవారు మనకు త్రిమూర్తులకు సహాయం చేస్తూ ఒక్క దాంట్లో సాయం చేస్తాడు. విష్ణువు ఏం చేస్తాడు? సృష్టి. బ్రహ్మ సృష్టిస్తాడు. విష్ణువు ఏం చేస్తాడు? ఆ సృష్టిని నడిపిస్తూ వస్తుంటాడు. ఆ సృష్టిని అంతం చేయాలంటే ఆ శక్తి ఖచ్చితంగా శివుడికి ఉంటుంది.
ఆ శివుడు చేయాల్సింది ఏంటి? సృష్టిని అంతం చేయాలి. అంటే సృష్టించడంలో, సృష్టిని నడిపించడంలో, సృష్టిని అంతం చేయడం, ఈ మూడిట్లో కూడా ఈ అమ్మవారు వాళ్ళ ముగ్గురికి సహకరిస్తుంది. అందుకని మనకు శివుడు, తర్వాత విష్ణువు, తర్వాత బ్రహ్మని ఏ విధంగా అయితే చెప్తామో అమ్మవార్లను కూడా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అని చెప్పుకుంటాం. ఆ మహాకాళి యొక్క రూపాల్లో ఒక రూపమే ఈ బాలా త్రిపుర సుందరి. మనకు మహాలక్ష్మి విష్ణువుతోటి సహకరిస్తుంది, మహాసరస్వతి బ్రహ్మతోటి సహకరిస్తుంది, మహాకాళి శివుడికి సహకరిస్తుంది. అలా శివుడికి సహకరించే మహాకాళిలోని ఒక రూపమే కాత్యాయని, మహాశక్తి, ఈ అమ్మవారు బాలా త్రిపుర సుందరి. హరిప్రియ గారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఈరోజు మనం పూజిస్తాం కదా, ప్రత్యేకంగా ఈవిడికి సంబంధించి ఏదైనా శ్లోకం మనం పఠించవలసి ఉంటుందండి? అమ్మవారికి ప్రత్యేకంగా పఠించే స్తోత్రాలు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు మన లలితానామాలు కానివ్వండి, లేకపోతే శ్రీలక్ష్మి స్తోత్రాలు కానివ్వండి, ఏదైనా గౌరీదేవిని ఆరాధించడానికి గౌరికి సంబంధించిన చాలా శ్లోకం, శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అలాంటివి ఇలాంటివి ఏవైనా కూడా అమ్మవారి దగ్గర మనం పఠించుకోవచ్చు. ఆమె మనం ఎంత భక్తితో పఠిస్తున్నాము అన్నది మాత్రమే ముఖ్యంగా చూస్తుంది అనమాట. సో మనము మన ఆత్మను మొత్తం పూర్తిగా ఆమె వైపు కేంద్రీకరించి ఆమెకు సంబంధించినటువంటి ఏ శ్లోకాన్ని పఠించుకున్నా, మనము ఉచ్చరించగలిగేటువంటి ఉచ్చారణ దోషం లేనటువంటి ఏ శ్లోకాన్ని పఠించినా కూడా అమ్మవారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. హరిప్రియ గారు, మరి ఒక్కో రోజు అమ్మవారికి ఒక్కో నైవేద్యం మనం సమర్పిస్తూ ఉంటాము. మరి త్రిపుర సుందరికి ఏ నైవేద్యం అంటే ఇష్టం అండి? ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంలో ఎక్కువ కూడా అమ్మవారికి బెల్లం తోటి చేసినటువంటి వంటకాలు చాలా ప్రియంగా తింటారు అన్నమాట. అమ్మవారి నైవేద్యం అది. అయితే ఈ నైవేద్యంలో కూడా మనకు చెప్తుంటారు కదా, కృష్ణుడి దగ్గర కానివ్వండి, వినాయకుడి దగ్గర కానివ్వండి, వెళ్ళినప్పుడు అటుకులు పెట్టినా సరే వాళ్ళు చాలా సంతోషంతో స్వీకరిస్తారని చెప్తారు. అంటే ఏ దేవుడు కూడా లేకపోతే ఏ అమ్మవారైనా కూడా మాకు ఖచ్చితంగా ఇలా పంచభక్ష పరమాన్నాలే మాకు నైవేద్యంగా పెట్టాలి, అలా మీరు ఇంత రాసులుగా తీసుకొచ్చి పెడితేనే మేము స్వీకరిస్తామని ఏ దేవ చెప్పారు. మీరు మనస్ఫూర్తిగా కృష్ణుడంతటి వాటిని తులాభారంలో ఒక తులసి దళము గెలుచుకున్నాం అంటే అక్కడ అన్ని ధనరాశులు పోసినా కూడా తులసి దళం గెలిచింది. అదే విధంగా నైవేద్యంలో కూడా అమ్మవారికి అయితే బెల్లంతో చేసినటువంటి వంటకాలు చాలా ఇష్టం. మన శక్తి మేరకు మనం అమ్మవారికి భక్తితో ఏది పెట్టినా, ఒక తులసి దళం పెట్టినా లేకపోతే కొంచెం అటుకులు బెల్లం పెట్టినా ఆవిడ స్వీకరిస్తుంది. అక్కడ మాత్రం శక్తికి ఎప్పుడు కూడా అది కూడా చెప్తున్నా, మీరు అప్పులు చేసి ఇంకేదో చేసి ఖచ్చితంగా మేము 10 రకాల వంటలు చేయాలని ఇక్కడ అక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టినా కూడా ఆవిడ